ఈ వీడియో ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ అండ్ కెపాసిటెన్స్లో పార్ట్ 8 వీడియో. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం సెల్ఫ్ ఎనర్జీ అంటే ఏంటి, అలాగే సెల్ఫ్ ఎనర్జీ ఆఫ్ చార్జ్డ్ స్ఫియర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అదేవిధంగా మనం పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ డైపోల్ ఏ విధంగా ఉంటుంది అనేది మాట్లాడదాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. సెల్ఫ్ ఎనర్జీ. మరి సెల్ఫ్ ఎనర్జీ అంటే ఏంటి? మనం ప్రీవియస్ వీడియోలో పొటెన్షియల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్స్ నేర్చుకున్నాం, అవునా? ఒకవేళ ప్రీవియస్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని నుంచి చూడవచ్చు. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఎనర్జీ వీడియో పార్ట్ 7 వీడియో, ఓకేనా? రైట్. దాంట్లోంచి ఒక చిన్న టాపిక్ ఒకసారి రివైజ్ చేద్దాం. ఏంటంటే Q1 అనే ఛార్జ్ ఉంది, Q2 అనే ఛార్జ్ ఉంది. ఈ రెండు r డిస్టెన్స్లో సపరేట్ అయి ఉన్నాయంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అని చెప్తావు? U = KQ, interaction energy of this system. Okay, these charges is Q1, K, Q1, Q2 by R అని చెప్తాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎనర్జీ నీకు? ఎక్కడి నుంచి వచ్చిందంటే Q1, Q2లు ఇన్ఫినిటీ దగ్గర ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? Q1, Q2లు ఇన్ఫినిటీ దగ్గర ఉన్నాయి. వీటిని తీసుకురావడానికి, వీటిని అక్కడి నుంచి ఇన్ఫినిటీ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడానికి మనం వర్క్ చేసాము. ఆ వర్క్ అంతా ఇందులో పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం, అవునా? అలాగే ఇప్పుడు అంటే ఇవి డిస్క్రీట్ ఛార్జెస్. సో లాస్ట్ వీడియోలో మీరు ఏం చేశారంటే ఓన్లీ డిస్క్రీట్ ఛార్జెస్ని తీసుకొచ్చి పెట్టాం. ఇప్పుడు కంటిన్యూస్ ఛార్జెస్ తీసుకొస్తాం, అర్థమవుతుందా? సో వి మూవ్ కంటిన్యూస్ ఛార్జెస్. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక షెల్ తీసుకుంటాను, షెల్ ఆఫ్ రేడియస్ R, దీని మీద క్యాపిటల్ Q ఛార్జ్ ఉంది అనుకుంటాను. ఒక షెల్ ఆఫ్ రేడియస్ తీసుకున్నాం, దాని మీద క్యాపిటల్ Q ఛార్జ్ ఉంది అనుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ క్యాపిటల్ Q? మనం ఏం చేస్తామంటే ఇన్ఫినిటీ దగ్గర ఉన్న క్యాపిటల్ Qని, క్యాపిటల్ Q దగ్గర ఎక్కడ ఉంది? ఇన్ఫినిటీ దగ్గర ఉంది క్యాపిటల్ Q. దాని నుంచి కొద్దిగా ఛార్జ్ తీసుకొచ్చి పెడతాం, కొద్దిగా స్మాల్ ఛార్జెస్, dQ అనమాట. dQ ఛార్జ్ తీసుకొచ్చి పెడతా ఉంటాం. సో 0 + dQ + dQ + dQ + dQ + dQ + dQ, అది ఎక్కడ దాకా పెడతాం? క్యాపిటల్ Q అయ్యేదాకా పెడతాం. అర్థమైందా? సో ఈ ప్రాసెస్లో అంటే ఈ డీక్యూల్ని తీసుకొచ్చి కంటిన్యూస్గా దీని మీద ప్లేస్ చేయడానికి మనం వర్క్ చేస్తూ ఉంటున్నాం. ఆ వర్క్ మొత్తం దీని సెల్ఫ్ ఎనర్జీగా స్టోర్ అయ్యి ఉంటుంది. దీని ఇంట్రెన్సిక్ ఎనర్జీ అంటే ఆ క్యాపిటల్ Q ఛార్జ్ దీని మీద ఉండడం వల్లే దానికి ఒక ఇంట్రెన్సిక్ ఎనర్జీ ఉంటుంది. అది ఉండడం వల్లే. అది ఎందుకు ఉంటుంది అంటే ఆ Q అనేది ఎవరో ఒకళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టి ఉండాలి కదా. ఆ పెట్టడం ప్రాసెస్లో వాళ్ళు ఏం చేస్తారు? వర్క్ చేస్తారు. ఆ వర్క్ అంతా అందులో ఎనర్జీగా స్టోర్ అయ్యి ఉంటుంది. అర్థమవుతుందా? సో మనం ఏం రాయొచ్చు దీన్ని? ది ఎనర్జీ రిక్వైర్డ్ టు అసెంబుల్ ఆల్ DQs, అన్ని DQs తీసుకొచ్చి దాని మీద అసెంబుల్ చేయడానికి ది ఎనర్జీ రిక్వైర్డ్ టు అసెంబుల్ ఆల్ DQs ఆన్ స్ఫియర్ up to capital Q stores as intrinsic energy. Intrinsic అంటే తెలుసు కదా. ఇంట్రెన్సిక్ అంటే ఏంటి? అది అక్కడ ఉండడం వల్లే వచ్చిన దాని క్వాలిటీ. అది మనం హ్యూమన్స్ అవ్వడం వల్లే మనం మాట్లాడగలుగుతున్నాం. అవర్ ఇంట్రెన్సిక్ క్వాలిటీ మాట్లాడడం, అట్లా. అర్థమైందా? స్టోర్స్ యాజ్ ఇంట్రెన్సిక్ ఎనర్జీ కాల్డ్ సెల్ఫ్ ఎనర్జీ. దాన్ని మనం ఏమంటాం? సెల్ఫ్ ఎనర్జీ అంటాం. సో ఇప్పుడు మనం ఈ షెల్స్కి, స్ఫియర్స్కి సెల్ఫ్ ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది నోట్ చేసుకోండి, పాజ్ చేసి ఇది నోట్ చేసుకోండి, మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో నౌ లెట్స్ ఫైండ్ సెల్ఫ్ ఎనర్జీ ఆఫ్ చార్జ్డ్ షెల్. ఒక షెల్కి అంటే ఒక హాలో స్ఫియర్కి ఎంత సెల్ఫ్ ఎనర్జీ ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇది ఒక హాలో స్ఫియర్, దీని మీద రేడియస్ R ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇన్ఫినిటీ నుంచి DQ ఛార్జెస్ని తీసుకొచ్చి పెడతాం. 0 + dQ + dQ + dQ + dQ అలా పెడుతూ ఉంటే ఏదో ఒక టైం దగ్గర దీనికి Q అనే ఛార్జ్ ఉంది అనుకుంటున్నాం. సమ్ టైం T దగ్గర ఎంత ఛార్జ్ ఉంది? Q అనే ఛార్జ్, స్మాల్ Q అనే ఛార్జ్ ఉంది. ఇది ఎక్కడికి వెళ్ళబోతుంది? క్యాపిటల్ Qకి వెళ్ళబోతుంది. అర్థమైందా? సో జీరో టైం దగ్గర దీని మీద ఏ ఛార్జ్ లేదు, T టైం దగ్గర స్మాల్ Q ఉంది. ఫైనల్లీ హౌ మచ్ ఛార్జ్ యూ హ్యావ్? క్యాపిటల్ Q ఛార్జ్ ఉంటుంది. ఓకేనా? రైట్. ఈ Q అనే ఛార్జ్ ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు అనదర్ DQని తీసుకురావాలి. ఏం చేయాలి? నేను ఇంకొక DQని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. DQ at infinity I have to bring and place it here. ఆల్రెడీ ఎవరు ఉన్నారు? Q ఉంది. ఈ స్మాల్ Q ఉండడం వల్ల దీనికి ఒక పొటెన్షియల్ వస్తుంది కదా.
మనం ఏదైనా ఒక ఛార్జ్ని తీసుకురావడానికి ఎంత వర్క్ చేయాలంటే ఏం చెప్తావు? ది వర్క్ యూ హ్యావ్ టు డూ టు బ్రింగ్ ఎ ఛార్జ్ డీక్యూ ఫ్రమ్ ఇన్ఫినిటీ నుంచి డీక్యూ ఛార్జ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి ఇక్కడ పొటెన్షియల్ V ఉంది అనుకుంటే డీక్యూ ఛార్జ్ ఇంటూ పొటెన్షియల్. ఇది లాస్ట్ దాంట్లో మనం చేసిందేగా. Q2 ఇంటూ V1 అని రాసాం అక్కడ. ఇక్కడ ఏం చేస్తున్నాం? వర్క్ డన్ యు ఆర్ బ్రింగింగ్ డీక్యూ. ఎంత పొటెన్షియల్ ఉంది? V పొటెన్షియల్. ఈ V పొటెన్షియల్ ఎవరి వల్ల వచ్చింది? ఆల్రెడీ ఉన్న ఛార్జ్ వల్ల వచ్చింది. సో dWని ఎలా రాసుకోవచ్చు? dW ఈజ్ ఈక్వల్స్ టు dQ ఇంటూ ఆల్రెడీ ఉన్న ఛార్జ్ ఏంటి? స్మాల్ q. సో KQ/R ఇది కదా. KQ/R ఇస్ ద పొటెన్షియల్ ఆఫ్ ఏ షెల్. సో KQ/R అని చెప్పేసి రాసాం. ఫైన్. ఇప్పుడు ఈ Q అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? 0 నుంచి క్యాపిటల్ Qకి వెళ్తుంది. అవునా? సో అప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకేం వస్తుంది? టోటల్ వర్క్ వచ్చేస్తుంది. టోటల్ వర్క్. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వర్క్ యూ డూ టు మేక్ దిస్ ఛార్జ్ Q ఫ్రమ్ 0 టు క్యాపిటల్ Q ఈజ్ కాన్స్టెంట్ బయటకు తీసేద్దాం. K బయటకు వచ్చేసింది, R బయటకు వచ్చేసింది. వాట్ ఈస్ ద Q dQ అంటే x dx ఇంటిగ్రేషన్ x²/2 అంటే Q²/2 0 టు క్యాపిటల్ Q. అది నీకు ఏమొచ్చింది చూడండి, KQ²/R. Kని కూడా రాసేసామనుకోండి, ద ఎనర్జీ the self energy, I write that as U self energy stored in the shell is 1/Q²/ K ని కూడా 4πε0 అని రాసేస్తున్నాను. 1/4πε0 into R. This is the formula. 2 ఒకటి ఉంది కదా, సారీ 8πε0 R. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ షెల్. ఒక షెల్కి ఎంత సెల్ఫ్ ఎనర్జీ ఉంటుంది, దానికి ఛార్జ్ Q ఉండడం వల్ల దానికి ఉన్న ఎనర్జీ ఎంత? Q²/4πε0 R. ఓకే, నోట్ చేసుకోండి. సెల్ఫ్ ఎనర్జీ ఆఫ్ ఎ స్ఫియర్, చార్జ్డ్ స్ఫియర్, చార్జ్డ్ స్ఫియర్. ఓకే, ఇప్పుడు షెల్ అయిపోయింది, ఇప్పుడు స్ఫియర్ చేయాలి. స్ఫియర్ అంటే ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? మొత్తం ఛార్జ్ అంతా సర్ఫేస్ మీద ఉంటుంది షెల్కి, కానీ స్ఫియర్కి అలా కాదు కదా. ఇప్పుడు స్ఫియర్ ఉంది ఇట్లా, దీని రేడియస్ క్యాపిటల్ ఉంది. ఛార్జ్ ఏమవుతుంది? మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది, మొత్తం వాల్యూమ్ అంతా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది. అంటే దీనికి ఏముంటుంది? సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఉంటుందా, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఉంటుందా? రో ఉంటుంది, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. మొత్తం ఛార్జ్ ఎంత? క్యాపిటల్ Q. అర్థమైందా? దీనికి కనుక్కోవాలి. ఇప్పుడు మనం జాగ్రత్తగా కనుక్కోవాలి. చూడండి, ఇప్పుడు నేను అక్కడి నుంచి ఛార్జింగ్ తీసుకొచ్చి పెడతా ఉన్నా. ఏం ఛార్జీలు? డీక్యూ ఛార్జెస్ తీసుకొచ్చి పెడతా ఉంటే దీని మీద ఛార్జ్ గ్రో అవుతుంది. ఛార్జ్ ఇలా గ్రో అవుతా ఎక్స్ దాకా వచ్చింది అనుకున్నాం. ఎక్కడ దాకా? ఎక్స్ దాకా ఛార్జ్ వచ్చింది. ఇదిగో ఇది ఎక్స్ దాకా ఛార్జ్ వచ్చింది. టీ టైం దగ్గర ఛార్జ్ ఎంత ఉంది? Q ఉంది. సో 0 నుంచి ఎక్స్ దాకా, 0 నుంచి Q దాకా పెరిగింది ఛార్జ్. ఎంత టైంలో? 0 నుంచి T టైంలో. ఫైనల్గా ఎంత ఛార్జ్ అవుతుంది? ఫైనల్గా క్యాపిటల్ Q ఛార్జ్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇట్ ఈస్ ఏ యూనిఫామ్లీ ఛార్జ్డ్ స్ఫియర్, అది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ హెడ్డింగ్లో మారుద్దాం అనండి, ఇంకొంచెం పెద్ద హెడ్డింగ్ పెడదాం. ఆఫ్ ఏ యూనిఫామ్లీ ఛార్జ్డ్ స్ఫియర్. అంటే యూనిఫామ్లీ ఛార్జ్డ్ స్ఫియర్ అంటే అర్థం ఏంటి? ప్రతి చోట యూనిఫామ్గా ఉంది ఛార్జ్ అని. అంటే ఈ రో అనేది ప్రతి చోట ఫిక్స్డ్గా ఉంది అని. ఆ రో ఎంత? ఛార్జ్ బై వాల్యూమ్. వాట్ ఈస్ వాల్యూమ్? 4/3 పై క్యాపిటల్ Q. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఛార్జ్ తీసుకొచ్చి పెడుతూ ఉంటే 0 నుంచి ఎక్స్ దాకా పెట్టేశాను. అంటే ఇప్పుడు ఛార్జ్ తయారైన స్ఫియర్ ఎంత? ఎక్స్ రేడియస్. ఓకేనా? ఎంత ఛార్జ్ తయారైంది? Q ఛార్జ్ తయారైంది, స్మాల్ Q ఛార్జ్ తయారైంది. అది ఏ పాత్రలో ఉంది? క్యాపిటల్ Q ఛార్జ్ అయ్యేంత పాత్రలో ఉంది, ఆ దారిలో ఉంది. ఓకేనా? రైట్. ఇప్పుడు కొత్తగా ఒక DQని తీసుకొచ్చి పెడుతున్నాను. ఎంత వర్క్ చేయాలి? కొత్తగా DQని తీసి పెట్టాలి అంటే dW = dQ ఇంటూ పొటెన్షియల్. సేమ్ ఫార్ములా. రైట్. dW = dQ ఇంటూ ఓకే పొటెన్షియల్ అంటే KQ/R². R ఏమిటి ఇక్కడ? స్ఫియర్, చార్జ్డ్ స్ఫియర్ ఎంత? ఓన్లీ ఎక్సే. సో పొటెన్షియల్ ఎంత? KQ/X. ఓకే, ఇప్పుడు మొత్తం వర్క్ కావాలి. మొత్తం వర్క్ కావాలంటే W = ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 0 to X రాస్తున్నాను. 0 నుంచి R. X అనేది 0 నుంచి R దాకా వెళ్ళాలి. ఇదంతా ఛార్జ్ నిండాలి. 0 to R KQ dQ/X. కానీ ఇక్కడ Q కానీ DQ కానీ ఎక్స్లో లేవు.
ముందు వాటిని ఎక్సెల్లో రాసుకోవాలి. రాసుకుంటేనే కదా మనం ఇంటిగ్రేషన్ చేయగలం, అది మ్యాటర్. సో క్యూని ఎక్సెల్లో రాసుకోవాలి, డీక్యూని కూడా ఎక్సెల్. ముందు క్యూని ఎక్సెల్లో రాసుకుందాం. క్యూ అంటే ఏంటి? ఛార్జ్ ఇన్ ఎక్స్. ఛార్జ్ ఇన్ ఎక్స్. సో నేనేం రాయొచ్చు అంటే క్యూ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. అంతేగా, క్యూ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. ఓకే, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూ ఎంత? 4/3 పై ఎక్స్ క్యూబ్. ఓన్లీ ఎక్స్ క్యూబ్, రైట్? ఎక్స్ క్యూబ్ ఇంటూ డెన్సిటీ రో. రో అంటే ఏంటి మళ్ళా? ఇది. సో నేనేం రాయొచ్చు? క్యూ బై 4/3 పై ఆర్ క్యూబ్. సో క్యాన్సిల్ చేసేస్తే వాట్ ఈస్ ద క్యూ వాల్యూ? క్యూ ఎక్స్ క్యూబ్ బై ఆర్ క్యూబ్. దిస్ ఈస్ ద క్యూ వాల్యూ. Now I want dq also, so I differentiate that. Differentiate just the dq is equals to q constant, r cube constant. Differentiation of x is 3x square dx. So q ఉంది, dq ఉంది, తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ పెడితే w is equal to, కొంచెం పెద్దగా అనిపిస్తే ఏం కాదు, సింపులే, సబ్స్టిట్యూషన్స్ అవి ఉన్నాయి అంతే. k 0 to r, k q బదులు ఏముంది చూడండి, k/x రాసేస్తాను ఇక్కడ. k/x రాసి q బదులు ఏముంది? q x cube by r cube. నెక్స్ట్ dq బదులు ఏమని చూడండి, q by r cube 3x square dx. ఓకే, సో కాన్స్టెంట్లన్నీ బయటకు లాగేద్దాం. కాన్స్టెంట్లన్నీ బయటకు లాగేస్తే జాగ్రత్త కలిపేసే కన్నా జాగ్రత్తగా చూసుకుని రాయండి. ఇప్పుడు w ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్లన్నీ బయటకు లాగేద్దాం. k కాన్స్టెంట్, q కాన్స్టెంట్, q కాన్స్టెంట్, k q స్క్వేర్ బయటకు వచ్చేసింది. ఫైన్. కింద ఏమున్నాయి? ఆర్ క్యూబ్ ఆర్ పవర్ 6. సో ఆర్ పవర్ 6 9 కాదు, అది 9 అనుకుంటారు. 3 3 జార్ చేయకూడదు, 3 + 3 చేయాలి. ఎక్స్ క్యాన్సిల్ చేసామనుకోండి, 3 ఒకటి ఉంది కదా, 3 కూడా బయటకు ఇచ్చి 3 కూడా బయటకు ఇచ్చేసా. జార్ చూడండి ఇంకేమున్నాయి? ఆర్ పవర్ 6 బయటకు వచ్చేసింది. ఎక్స్ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఒక ఎక్స్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ అంటే x పవర్ 4 dx. దిస్ ఈజ్ 0 to r. అది దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. నోట్ చేసుకొని పాజ్ చేసి దాన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. సో ఈ కింద ఈక్వేషన్ని బైకి తీసుకొస్తే w ఈజ్ ఈక్వల్స్ టు 3kq స్క్వేర్ బై r పవర్ 6 ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 4, x పవర్ 5 by 5 0 to r. సో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, w ఈజ్ ఈక్వల్స్ టు 3, kని కూడా 1/4 పై ఎప్సిలాన్ నాట్ రాసేస్తాను. 3q స్క్వేర్ బై 4 pi ఎప్సిలాన్ నాట్ r పవర్ 6 r పవర్ 5, ఒకటే r మిగులుతుంది. సో r మిగిలిచేసి ఓకేనా. ఈ 5 ఉంది కదా, 5 4 0 ఎంత? 20. సో 20 pi ఎప్సిలాన్ నాట్ r. ఇంకేమైనా ఉన్నాయా? అంతే. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఎనర్జీ, u సెల్ఫ్ ఎనర్జీ ఆఫ్ a sphere, uniformly charged sphere, is 3q square by 20 pi epsilon naught r. అది స్ఫియర్కి. ఓకేనా, నోట్ చేసేసుకోండి. సో సెల్ఫ్ ఎనర్జీ ఆఫ్ షెల్ ఎంత వచ్చింది? సెల్ఫ్ ఎనర్జీ ఆఫ్ షెల్ q స్క్వేర్ బై 8 pi epsilon naught r. అలాగే సెల్ఫ్ ఎనర్జీ ఆఫ్ స్ఫియర్ ఎంత వచ్చిందమ్మా? 3q స్క్వేర్ బై 20 pi epsilon naught r. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఫర్ షెల్, దిస్ ఈజ్ ఫర్ sphere. Now let's find self and interactive energy of shell and sphere. ఏం చేస్తున్నాను నేను? షెల్ని స్ఫియర్ని పక్కన పెట్టి సెల్ఫ్ ఇంటరాక్షన్ ఎనర్జీ మొత్తం కలిపి రాస్తున్నా. సో ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ q1 అనే ఛార్జ్ ఉంది, ఓకే, r1 అనే రేడియస్ ఉంది. ఇదంతా ఎవరు? స్ఫియర్. అంటే మొత్తం ఛార్జ్ అంతా డిస్ట్రిబ్యూట్ ఉంది. దిస్ ఈజ్ స్ఫియర్. ఓకే, సాలిడ్ నాన్ కండక్టింగ్ స్ఫియర్. దిస్ ఈజ్ సపరేటెడ్ బై సమ్ L డిస్టెన్స్తో సపరేట్ అయ్యింది. ఎవరు? షెల్. ఛార్జ్ ఎక్కడ ఉంది? ఛార్జ్ మొత్తం కూడా సర్ఫేస్ మీదే ఉంటుంది. ఇంకో పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది నెగిటివ్ ఛార్జ్ అయినా పాజిటివ్ ఛార్జ్ అయినా, నెగిటివ్ ఛార్జ్ అయినా ఉన్నది, పాజిటివ్ ఛార్జ్ అయినా, సెల్ఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ఎందుకంటే స్క్వేర్లు ఉన్నాయి కదా,
స్క్వేర్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అవుద్ది, పాజిటివ్ అయిపోద్ది. సో సెల్ఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సెల్ఫ్ ఎనర్జీ ఎప్పుడైనా పాజిటివ్గా ఉంటుంది. బట్ ఇంటరాక్టివ్ ఎనర్జీ అంటే ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ, రెండింటి మధ్యలో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ, దాన్ని మనం ఇంటరాక్టివ్ ఎనర్జీ అంటాం, రెండు ఛార్జెస్ మధ్యలో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీని. సో బట్ ఇంటరాక్టివ్ ఎనర్జీ చూపిస్తాను ఇప్పుడు, ఏంటనేది చూపిస్తాను, కంగారు మీకు తెలిసిందే, క్యాచ్ చేయలేకపోవచ్చు, నేను చూపిస్తాను. ఇంటరాక్టివ్ ఎనర్జీ కెన్ బి నెగిటివ్ ఆర్ పాజిటివ్, నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, దీనికి స్ఫియర్ అన్నాం కదా, స్ఫియర్కి ఇప్పుడు మొత్తం ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు, ముందు సెల్ఫ్ ఎనర్జీ ఆఫ్ దిస్, సెల్ఫ్ ఎనర్జీ ఆఫ్ దట్ ఎంత? 3q1² / 20 πε0r1 ప్లస్ దీని సెల్ఫ్ ఎనర్జీ, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ R2, అలాగే ఛార్జ్ Q2. ఓకే, సో Q2² / 8 πε0r2. ఇంటరాక్టివ్ ఎనర్జీ అంటే రెండు ఛార్జెస్ మధ్యలో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ, మనం ఆల్రెడీ అది తెలుసు కదా మనకి, అదేంటిది? Q1 Q2 / 4 πε0 డిస్టెన్స్. వాట్ ఈస్ దట్ డిస్టెన్స్? L. రెండు ఛార్జులు Q1 Q2 L డిస్టెన్స్లో సపరేట్ చేయబడి ఉంటే వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ దెమ్? Q1 Q2 / 4 πε0 L. దిస్ ఈస్ కాల్డ్ ఇంటరాక్టివ్ ఎనర్జీ. ఈ రెండు ఏంటి? సెల్ఫ్ ఎనర్జీస్, మొత్తం ఎనర్జీ అన్నమాట, ఈ సిస్టమ్ కన్నా మొత్తం ఎనర్జీ. నోట్ చేసుకోండి, సెల్ఫ్ ఎనర్జీ ప్లస్ ఇంటరాక్టివ్ ఎనర్జీ. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఒక స్ఫెరికల్ షెల్ ఉంది, ఈ స్ఫెరికల్ షెల్ మీద Q అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది. ఎలక్ట్రికల్ ఫోర్సెస్ వల్ల ఇది ఎక్స్పాండ్ అయింది, ఎంతవరకు? R2 వరకు ఎక్స్పాండ్ అయింది. ఈ ప్రాసెస్లో వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద ఎలక్ట్రికల్ ఫోర్సెస్ వల్ల ఎంత వర్క్ జరిగింది అంటున్నాడు. ఎంత వర్క్ జరిగింది అంటే యూ కెన్ రైట్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు -Δu. ఎలక్ట్రికల్ ఫోర్స్ ఇస్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్, -Δu అని రాయొచ్చు. అంటే వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఈజ్ నథింగ్ బట్ U ఇనీషియల్ మైనస్ U ఫైనల్. సో పొటెన్షియల్ ఎనర్జీ, సెల్ఫ్ ఎనర్జీ ఇక్కడ ఓన్లీ ఉన్నది ఒకటే స్ఫియర్ కాబట్టి సెల్ఫ్ ఎనర్జీ ఆఫ్ దట్ షెల్ ఇనీషియల్లీ మైనస్ సెల్ఫ్ ఎనర్జీ ఆఫ్ దట్ షెల్ ఫైనల్లీ. సో వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్, వర్క్ డన్ బై ఎలక్ట్రికల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు U ఇనీషియల్ అంటే సెల్ఫ్ ఎనర్జీ ఇనీషియల్లీ హౌ మచ్? Q² / 8 πr1, 8 πε0r1. అలాగే ఫైనల్గా ఎంత అంటే Q² / 8 πε0r2. సో వాట్ ఈస్ ద వర్క్ డన్? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు Q² / 8 πε0 కామన్ తీసేస్తే మనకి 1/r1 మైనస్ 1/r2. దిస్ విల్ బి ద ఆన్సర్. నోట్ చేసుకొని మంచి ఎగ్జాంపుల్.